to BN9 TV English News. Kakinada Sarpuram Junction. Entire Sarpuram was turned yellowish on the occasion of the 55th birthday of TDP leader, TDP State General Secretary, ex-MPP and State Kapunadu Association State President Mr. Vasireddy Yesudas. On the occasion of turning 55th year, we arranged a lot of festive arrangements at the Sarpuram, and many honorable guests of political parties and other dignitaries have arrived to greet this occasion. The ex-Home Minister and current Peddapuram MLA Chinnarajappa, current Kakinada MLA Vanamadi Venkateshwar Rao, current MLC Parapatra Rajshekhar graced the occasion. And also present ex-Minister Chikkal Ramchandra Rao, ex-MLA Verma, ex-MLA Pilli Anantalakshmi and ex-ZPTC Advocate Venkateshwar Rao are present to grace the occasion. Mr. Vasireddy Yesudas was greeted with a bouquets and a big garland on this occasion. A heavy cake was arranged and was cut by his party colleagues, and there was a festive celebration on this occasion. A free medical camp was arranged on this occasion, and the patients were given free medicines and other amenities. At Government General Hospital Kakinada, 1,000 meal free was arranged to the people and patients around the hospital. On this occasion, everybody greeted him and wished his services to continue till few more years. Finally, Vasireddy Yesudas thanked everyone who have graced the occasion. ఏంటో 2 గంటల భోజన సమయం. ఎవరైనా కలిసి పుచ్చుకున్నవారంటే మళ్ళీ 2 గంటలు స్టార్ట్ చేస్తారండి. 2 గంటల ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా 1 గంటకి భోజనం చేస్తారండి. మళ్ళీ 2 గంటలకి అన్ని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. దయచేసి సహకరించండి అందరూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసేయాలండి దయచేసి. ఏంటో 1 గంటకి ఆపేయండి. 2 గంటలు స్టార్ట్ చేద్దాం. 2 గంటల వరకు నమాజ్ కార్యక్రమం చేసి ఆపేందుకు మళ్ళీ 2 గంటలు స్టార్ట్ చేద్దాం. 1 గంట లంచ్ విరామం. మీరందరూ చూస్తున్నారు, చాలా కోలాహలంగా ఉంది కాకినాడలో కోలాహలం. కాకినాడలో కోలాహలం. బ్రేకింగ్ న్యూస్. వాసిరెడ్డి యేసుదాసు తెలుగుదేశంలో ఉభయ గోదావరి జిల్లాలో కాపు సంఘ నాయకునిగా, రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షునిగా మరియు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి వాసిరెడ్డి యేసుదాసు జన్మదినం సందర్భంగా ఈ కోలాహలం. బ్రేకింగ్ న్యూస్. కాకినాడలో కోలాహలం వాసిరెడ్డి యేసుదాసు గారి జన్మదినం సందర్భంగా. యేసుదాసు గారు చెప్పండి, మొట్టమొదటిగా BN9 TV నుంచి మీకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీరు కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఏమి చెప్పబోతున్నారు, ఏమి హామీ ఇవ్వబోతున్నారు? ఈరోజు నా జన్మదిన సమావేశంగా ప్రజలందరూ వచ్చి మీటింగ్ చేశారు. కోట ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి ఈరోజు రాష్ట్రంలో ఆయన 4 పదాలుగా కలిసి పనిచేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం
అన్ని నేత్రాలు అన్ని వ్యవజీవాల కంటే కన్ను చాలా ఇంపార్టెంట్ కనుక ప్రజలందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి కళ్ళజోడు వేసి ఇంటికి తీసుకెళ్లాలా ఇంటికి పంపించాలన్న ఒక ఆలోచనతోటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతూ ఉంది. రెండోదిగా మా నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి గారు, మొత్తం నానాజీ గారు, కొండబాబు గారు, వరుణ్ గారు, నవీన్ గారు, రాజప్ప గారు అందరూ కూడా వచ్చి రోజు కృషి చేయడం జరిగింది. నాయకుడిని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పెంచుతుందంటే ఇదే ఉదాహరణ. చిన్న నాయకుడు నా పుట్టినరోజుకి వీళ్ళంతా కూడా వచ్చి ట్రీట్ చేయడం అంటే చాలా ఆశాస్పదం అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. కానీ నాయకత్వం తెలుగుదేశం పార్టీలో చిన్న పెద్ద లేకుండా అందరూ సమానమైన వ్యక్తులు అని చెప్పి గుర్తింపు ఇలా అర్థమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోదిగా జీజీహెచ్ లో మరి చాలా మంది ఎక్కడి నుంచో పొరుగురు నుంచి వస్తూ ఉంటారు. పక్క అన్నా క్యాంటీన్ ఉంది, అయినా కానీ జీజీహెచ్ లో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు అన్నదానం చేయాలని, అన్నదానం అనకూడదు అన్న ప్రసాదం అందరికీ పంచాలని ఒక ఆలోచనతో అక్కడ కూడా ఎమ్మెల్యే గారితో, కొండబాబు గారితో, నవీన్ గారి జిల్లా ప్రెసిడెంట్ గారితో, వరుణ్ గారితో అందరితో అక్కడ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే సేవా దృక్పథంతో కలిసి ఉన్న పార్టీ, సేవా దృక్పథంతో పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్న ప్రజల పక్షాల నుండి పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో ఒక సంవత్సరంలోనే 95% మేము ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగింది. బాబు సూర్తి ఏదైతే ఉందో భవిష్యత్ గ్యారంటీ అని, దానిలో ఉచిత గ్యాస్ సిలిండర్ గానీ, 4000 పెన్షన్ గానీ, అదేవిధంగా తల్లికి వందనం గానీ, అదేవిధంగా ఉచిత బస్సు గానీ, అదేవిధంగా రైతు భరోసా గానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. దీనిలోనే మరి ఇంకో రకంగా యువత అంతా కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మనం చెప్పడం జరిగింది. ఈరోజు లోకేష్ బాబు గాని, కూటమి ప్రభుత్వం గాని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళికతో పనిచేస్తా ఉందని చెప్పడానికి ఈ సంవత్సరం కాలంలో 33 కంపెనీలు ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక్క సంవత్సరంలోనే మెగా కంపెనీలు ఎన్నో వస్తా ఉన్నాయి. దాని ద్వారా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, దాని ద్వారా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం జోడెట్ల బండి కింద పనిచేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వం. అదే జోడెట్ల బండి కింద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తా ఉన్నారంటే ఇది తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అది తప్పకుండా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. యేసుదాస్ గారు మీరు అన్న విన్నారు కదా, కూటమి ప్రభుత్వంలో ఒక సాధారణ కార్యకర్త కూడా నాయకుడికి ఎదిగే అవకాశం ఉందని ఆయన కూటమి ప్రభుత్వ నాయకులను ప్రశంసిస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారికి, వర్మ గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవీన్ గారికి, మరి ఇతరులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు జోడో జిల్లాకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథకం తీసుకొచ్చున్నారని ఈ సందర్భంగా చెప్తున్నారు. మరి ఆయన చెప్తున్న ఈ మాటల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం పాటిస్తుందో ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. మంచి జరగాలని కోరుకుంటూ వాసు డేసిజన్ 100 సంవత్సరాలు బ్రతకాలి, ప్రజల సేవ చేయడం కోరుకుంటూ మీ BR9 టీవీ కాకినాడ. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. దాస్ గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసిన ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రముఖమైన పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాజీ హోంమంత్రిగాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారితో పుట్టినరోజు సందర్భంగా వారు విచ్చేశారు. వారి నుంచి 2 మాటలు విందాం. ఈరోజు దాస్ గారు ఆయన రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు, ఎక్స్-ఎంపీపీ కూడా. మరి అలాంటి వ్యక్తి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మేము ఈ నాయకులందరూ వాళ్ళ అభిమానులు కానీ, మీ నాయకులు కానీ, మరి తెలుగుదేశం నాయకులందరూ కూడా మీరు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మరి దాస్ గారు అందరితో కలిసి ఉండటం ఒకటి. మరి ఆయన మొన్న ఎలక్షన్లో కూడా 44 నియోజకవర్గాలు తిరిగి, రాష్ట్రం అంతా తిరిగి మరి కూటమిని విజయం సాధించడానికి కృషి చేయడం వ్యక్తి. అలాంటి వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం వచ్చాం. మరి ఆయన మరి ఎప్పుడు కూడా 10 మందితో కలుపుతూ ఆయనకి సమస్య మీద పోరాడుతూ ముందుకెళ్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మనకు అవసరం కనుక ఆయనకి జనజన్మాన్ని తెలియజేసుకుంటూ ఆయన జీవితం అంతా ప్రజాసేవకు ఉండాలని చెప్పి కోరుతాం. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ BR9 టీవీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప గారు అందించిన ఆశీర్వాదాన్ని వాసు డేవిస్ గారు
స్వీకరిస్తానని ఆశిస్తూ మీ BR9 TV.